ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. వాగ్దానాలు చేసే దానిలో ఆచరణలో ఇది లేనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా కనపడుతున్నది. ఓ పక్కన మండు వేసవి, వర్షాలు కూడా అత్యధికంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ మండు వేసవిలో ఇప్పటికే చాలా మంది మంచినీటి తాగునీరు లేక చాలా ప్రాంతాల్లో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ముందుగానే భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండానే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇవాళ అనేక సమస్యలతో ఇవాళ విజయవాడ నగరం కొట్టుమిట్టాడుతూ ఉంది. అప్పుడే కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేస్తాయని చెప్పి సోదరు కొడుతున్నారు. గ్రేటర్ విజయవాడ గురించి ఏ విషయమూ ప్రస్తావించారు. కాబట్టి గ్రేటర్ విజయవాడ అవుతుందా లేదా, గ్రేటర్ విజయవాడని చేస్తారా లేదా, కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మూజువాణిగా ఆయన తెలియజేస్తున్నారు. ఆయన అలా కాకుండా స్పష్టమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రకటన చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఎంపీ ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు గ్రేటర్ విజయవాడ అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. కాబట్టి ఆ మభ్యత నుంచి బయటపడి నిర్దిష్టంగా ఒక ప్రకటనని అధికారపూర్వకంగా చట్టబద్ధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ మండు వేసవిలో ఇక్కడ మా సింగనగర్ లో మా పార్టీ శాఖ భాస్కరరావు నాయకత్వంలో, అలాగే నాయకత్వంలో పార్టీ శాఖ పెద్ద ఎత్తున ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేసేటువంటి పార్టీ, రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చేటప్పటికి చలివేంద్రాలు పెట్టడానికి పోటీలు పడతారు ఎవరికి వాళ్ళు. కానీ ఇక్కడ ఎన్నికలు ఉన్నా లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఈ సింగనగర్ ప్రాంతంలో 4 కేంద్రాల్లో ఇటువంటి దాహార్తిని ఇచ్చేటువంటి పాదచారులకి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ నేను ఈ సందర్భంగా ముఖ్యంగా భాస్కరరావుకి, అలాగే వారి సహచరుడు గున్నార గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో మరింతగా విజయవాడ నగరం గురించి, విజయవాడ నగరాభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఊరికే కమిషనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక ప్రకటన ఇచ్చేసామని చెప్పేసి కాకుండా నిర్దిష్టంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా వాళ్ళ ఈ ప్రభుత్వం విజయవాడ నగరానికి కేటాయించిన కూటమి ప్రభుత్వం. కాబట్టి విజయవాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించినటువంటి దుస్థితుల్లో అప్పుల్లో ఉన్నది. కాబట్టి అప్పుల విజయవాడని బయటపడవేయాలంటే దానికి ఏకైక మార్గం గ్రేటర్ విజయవాడే శరణ్యం. బుడమేరు వరదలాగా నిధులు పారాలి అంటే గ్రేటర్ విజయవాడే శరణ్యం. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి సిపిఐ పార్టీగా గత 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సెంటర్లోనూ మామిడికాయలు, కోపీలు, కర్బూజాకాయ మొక్కలు, బొప్పాస్కాయ మొక్కలు, పుచ్చకాయ మొక్కలు, అలాగే చల్లటి మజ్జిగ కూడా వేలాది మందికి పంపిణీ చేస్తున్నాము. ఇంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. గతంలో కరోనా టైంలో కూడా అనేక మందికి నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశాం. మొన్న వరదలప్పుడు కూడా ప్రజలందరికీ వేలాది మందికి అన్ని సెంటర్స్లో కూడా భోజనాలు పెట్టాం. అలాగే ఈ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరము చేస్తున్నామని చెప్పేసి ఇది పార్టీ అండదండలతో, మరి ప్రజల అండదండలతో, మా కార్యకర్తల అండదండలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అలాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ దోనేపూడి శంకర్ గారు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు రాయప్ప గారు, పేరయ్య గారు, పొట్టు రమణ గారు, అలాగే విజయవాడ ట్యాక్సీ యూనియన్ అధ్యక్షులు చిన్న గారు అందరూ కూడా మా కార్యదర్శి అందరూ కూడా పాల్గొన్నారు. మేము కార్పొరేషన్కి తెలియజేసేది ఏమంటే ఈ యొక్క 6 నెలల నుంచి కూడా శ్రీనగర్లో దోమలు సైన విహారం చేస్తున్నాయి. మరి కార్పొరేషన్ వాళ్ళు పగబట్టి శ్రీనగర్ ప్రజల మీదకి తోలుతున్నారో ఏమో అర్థం కావటం లేదు. సాయంత్రం 6 గంటలైతే దోమలు బయటకు జనం రాలేకపోతున్నారు. అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించి ఈ దోమల నిర్మూలన చేయకపోతే సిపిఐ పార్టీగా కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే మా నగర ప్రజానాట్యమండలి నజీర్ గారు కూడా పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మీడియా మొత్తం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.